అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకేనా? ఓకే. ఫస్ట్ చెప్పాలంటే మా జర్నీ చెప్పాలంటే చాలా ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాం. అంటే షార్ట్ ఫిలిమ్స్ నుంచి అండ్ ఇప్పుడు ఈ స్టేజ్కి రావడం షార్ట్ ఫిలిమ్స్ మాకు కారణం. ఆ షార్ట్ ఫిలిమ్స్ మంచిగా చేశాం కాబట్టి మాకు మూవీ ఛాన్సెస్ అవన్నీ రావడం జరిగింది. ఓకే. ఇక మూవీ గురించి చెప్పాలంటే పూర్ణ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. మన అర్జున్ గారు అయితే ఇంకా ఎలా తీశారు. రాకెన్ మౌలి లిరిక్స్, సురేష్ బొబులి మ్యూజిక్. కళ్యాణ్ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి సక్సెస్ మీట్లో చెప్తాం. థ్యాంక్ యూ. వచ్చిన మీడియా వాళ్ళకి, ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్ అందరికీ నా వామ్ వెల్కమ్. చాలా థ్యాంక్స్. అనుకోకుండా మీతోనే లాంచ్ జరిగింది, అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ సుందరి, నాకు బేసిక్గా ఎక్కువ హీరో సెంట్రిక్ కథలు, మాస్ ఇవి ఎక్కువ ఇష్టం. బట్ ఒకసారి ఒక జానర్ మార్చి చూద్దాం. ఈ లాక్డౌన్ టైంలో మైండ్ చాలా మారిపోయింది అందరికీ. మనం వెళ్ళే థ్రెడ్ కూడా మారిపోతాం చిన్న చిన్నగా. సరే అలాంటి టైంలో ఏదైనా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేద్దాం, ఒక లేడీ ఓరియంటెడ్గా చేద్దాం అనిపించి లైన్ నేను రిజ్వాన్ గారికి చెప్పాను. అంటే బేసిక్గా నేను లైన్ ఒప్పుకోవాలంటే కొంచెం దాని మీద చాలా గ్రిప్ ఉండాలి, స్టోరీ పిక్ చేయటం దాంట్లో. సో ఆ విషయంలో ఆయన చాలా సపోర్ట్ చేసి వెంటనే ఒప్పుకోవటం. నేను రాసిన జస్ట్ ఒక 15-20 డేస్లో వెంటనే షూట్లోకి వెళ్ళిపోవటం. వెంటనే అంటే పూర్ణగారి విషయంలో కొంచెం టైం పట్టింది. ఆవిడ ఓకే అయిపోయిన తర్వాత ఒక 3-4 డేస్లో షూట్లోకి వెళ్ళిపోయాం. అర్జున్ అడిగాను, వెంటనే తను ఓకే అన్నాడు. సో అంతా ఇంత చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. సో షూట్ చాలా బాగా చేసాం, ఎక్కువ డేస్ ఫిల్మ్ సిటీలో చేసాం, చాలా బాగా వచ్చింది. సినిమా గురించి ఎందుకు ఎక్కువ చెప్పట్లేదంటే ఒక చిన్న థ్రెడ్ మీద నడుస్తూ ఉంటుంది. ఆ పాయింట్ నేను రివీల్ చేస్తే మీరు అందరూ సినిమా చూసే అవసరమే ఉండదు అనమాట. సో దట్స్ వై నేను సినిమా గురించి ఎక్కువ చెప్పట్లేదు. యాజ్ ఎ టెక్నికల్గా సురేష్ బబ్లి గారు మ్యూజిక్ మీరు చూశారు, ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. అండ్ బాలరెడ్డి గారు, ఆయన గురించి చెప్పాలంటే నిజంగా చాలా టైం పడుతుంది. నేను చాలా ఫాస్ట్గా ఒక రోజులో మినిమం 4 సీన్స్ 5 సీన్స్ ప్లాన్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఆయన ఏంటి ఆ క్వాలిటీ మిస్ కాకుండా నా ఫాస్ట్నెస్కి అందుకొని చాలా బాగా ఇచ్చారు విజువల్స్. అండ్ ఎడిటింగ్ మనీ నా వల్ల పాపం ఆయనకి సూర్యుడు అంటే సన్ అంటే ఎలర్జీ వచ్చేసింది అనమాట. అంత దారుణంగా నైట్లో వాడుతున్నాను నేను ఆయన ఎడిటింగ్లో. సో అలా అలవాటు అయిపోయింది, ఇంకా డేస్ ఉండట్లేదు అనమాట. అండ్ మా వల్లి లైన్ ప్రొడ్యూసర్, సెట్లో నా టెన్షన్ నేను ఉంటే తన టెన్షన్స్ తను చాలా జాగ్రత్తగా, ఎటువంటి ఇబ్బంది ఏ ప్రాబ్లం లేకుండా సినిమాని చాలా జాగ్రత్త నీట్గా తీసుకొచ్చారు. అండ్ ఖుషి గారు ఇప్పుడు ప్రమోషన్స్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఆయన నాలెడ్జ్ చాలా నీట్గా సినిమాని జాగ్రత్త ఒక మంచి వేలో హ్యాండిల్ చేస్తున్నారు. అంతేనా? అన్నీ చెప్పేసానుగా. ఇంకా రిజాన్ గారి గురించి నేను చెప్పేసాను, అయిపోయింది. రిజాన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువ, వేస్ట్. ఇంకంటే ఆయన సినిమా నేను ఆయన్ని నమ్మి నాకు ఇచ్చిన సినిమాని నేను డైరెక్ట్గా అక్కడ చూపిస్తాను. అదే ఇంకా లిరిసిస్ట్ మౌలి ఈ సినిమాలో 2 పాటలు ఉంటాయి, 2 తనే రాశాడు, చాలా బాగా రాశాడు. అండ్ మంచి క్యారెక్టర్ చేశాడు తను. సో యాక్చువల్లీ సుందరి తమిళ్ డబ్ అవుతూ ఉంది. సో ఆ వర్క్ మీద తను చెన్నైలో ఉన్నాడు, అందుకే రాలేకపోయాడు. అండ్ బాలరెడ్డి గారు షూట్లో ఉన్నారు, సురేష్ బబ్లి గారిది విరాట్పురం సినిమా జరుగుతూ ఉంది. సో ఆ మిక్సింగ్లో ఉన్నారు. సో అందరూ కొంచెం బిజీగా ఉండడం వల్ల మా టెక్నీషియన్స్ రాలేకపోయారు. సో మీరు అందరూ వచ్చారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. 1 సెకండ్ డైరెక్టర్ గారు అంతా చెప్పారు, అసలు సుందరి అనే ఆ నేమ్ ఎలా వచ్చిందో చెప్పలేదు. సుందరి అంటే అందం అంతే, ఏ లాంగ్వేజ్లోనే సుందరి, అందుకే అది అది పెట్టాము. తెలుసు డైరెక్టర్ గారు, పర్టికులర్ గా ఆ నేమ్ పెట్టడానికి ఏదన్నా రీజన్ అంటే ఆ క్యారెక్టర్ చాలా అందంగా ఉంటుంది, డిజైనింగ్ చాలా బాగుంటుంది. ఆవిడ ఎలాగో అందంగానే ఉంటారు. అంటే ఆవిడ అనుకోకముందు ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశాను. సో అందంగా ఉండే క్యారెక్టర్ కాబట్టి సుందరి అని పెట్టాం. తర్వాత అనుకోకుండా సుందరి దొరికింది అన్నమాట. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ప్రొడ్యూసర్ రిజ్వాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి, మీడియాకు కూడా నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ అండి, ఇవాళ మీరు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు. మీరందరూ కలిసి చేశారు, చాలా హ్యాపీగా ఉంది. మీడియా వాళ్ళు చేశారంటే చాలా మాకు హ్యాపీగా కలిగింది. అది మా డైరెక్టర్ గారు ప్లాన్ చేశారు. ఫస్ట్ టైం నేను చూడగా ఇలా జరిగింది, మీడియా వచ్చి చేసిన ఇంతమంది చేశారు ఒకటేసారి. అంటే ఎప్పుడైనా హీరోలు సెలబ్రిటీలు ఎవరో ఒకరు వచ్చేస్తారు, ఆ అందరు సెలబ్రిటీల కన్నా మించి మీరు, వాళ్ళందరికన్నా ఎక్కువ మీరు. ఎందుకంటే మీరు చూపిస్తున్నారు మమ్మల్ని బయట వరకు, అందరికీ, ప్రజలకి, మీడియాకి, అన్నిటికీ. సో చాలా థ్యాంక్స్ అండి, మీరందరూ వచ్చి మాకు చెప్పినమ్మటే మీరందరూ ఒకటేసారి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక సినిమాకి వస్తే డైరెక్టర్ గారు వచ్చి స్టోరీ చెప్పినామంటే చాలా నచ్చిందండి. చాలా త్వరగా తీసుకున్నాం, చాలా త్వరగా డెసిషన్ తీసుకున్నాం. మూవీ కూడా అలాగే జరిగిందండి. సో హీరోయిన్ గురించి అయితే చాలా చూసామండి, ఎందుకంటే సుందరి అంటే ఒక అందమైన లడికి, అంటే ఒక అమ్మాయి కావాలి. సో అదే లడికి సో ఆమె గురించి చాలా వెతికామండి, మొత్తం ఇండియా మొత్తం వెతికామండి. కేరళ వదిలేసాం, కేరళలో వెతకలేదు,
ఇండియా మొత్తం వెతికాం ఎక్కడ దొరకల. ఆఖరికి కేరళ నుండి ఒక ఫోటో వచ్చిందండి. అంటే అందరు తెలిసిన ఫోటో, కొత్త ఫోటో ఏం కాదు. చూసినామంటే ఇప్పుడు కళ్యాణ్ గారు అడిగారు, సార్ ఈ అమ్మాయి ఓకేనా, ఈ అమ్మాయి ఓకేనా, ఆమె ఓకే చెప్పిద్దా లేదా అదాగానే ముందు. ఇక ఆమె ఓకే అంటే సుందరి అంటేనే ఇక ఆమెను చూసి పెట్టినట్టుందండి పేరు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగా చెప్పాలంటే. సుందరి టైటిల్కి తగ్గట్టు అమ్మాయి దొరికినందుకు మేము ప్లస్లోనే ఉన్నాం ఆల్రెడీ. ఎందుకంటే ఆమెకి ఎక్కువ షార్ట్స్ తీసుకోవసరం లేదండి. ఒక్క షాట్లోనే ఆమెకి మొత్తం చేసేస్తుంది. అంటే రోల్ అంతే ఇన్వాల్వ్ అయిపోతుంది ఏ రోల్ అయినా సరే. అది అలా ఉంటే మాకు హీరో గారు దొరికారు. నెక్స్ట్ హీరో గురించి ఎదుగుతున్నాం, ఎవరు సూట్ అవుతారా. ఒక స్మార్ట్గా, హ్యాండ్సమ్గా, ఒక హైట్గా కావాలి పర్సనాలిటీ. ఎవరు పూర్ణ గారికి తగ్గట్టు ఉండాలి. పూర్ణ గారు ఆల్రెడీ హైట్. సో ఇప్పుడు హీరో గారు అంటే నన్నే చేయమన్నారు. ఎవరు డైరెక్టర్ గారు. సారీ అనలేదు, నేనే అంటున్నా. కానీ ఇంతలో మళ్ళీ అర్జున్ గారు వచ్చారు ఆఫీస్లోకి. నిజంగా అర్జున్ చాలా బాగా చేశాడండి. చాలా సారీ సార్, ఇంకోసారి రాను. నిజంగా సూటబుల్ రోల్ అండి. వాళ్ళిద్దరూ ప్రాణం పోశారు ఈ మూవీకి. మేము చాలా హ్యాపీ అండి. నిజంగా వాళ్ళు చాలా కష్టపడి చేశారు, తక్కువ టైంలో చేశారు. మొత్తం ఆర్ఎఫ్సీలో ఎక్కువ షూటింగ్ అవ్వబట్టి మాకు కొంచెం రిలాక్స్గా అయిపోయిందండి. లేకపోతే పూర్ణ గారు షూటింగ్ జరుగుతుందంటే మాకు త్వరగా జరగనీరు. బయట అందరూ పూర్ణ గారికి చాలామంది ఉన్నారండి ఫ్యాన్స్. సో ఇప్పుడు ఏంటంటే మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. అందరూ మా టీం అందరికీ మంచి మ్యూజిక్ ఇచ్చారండి. మన సురేష్ బొబ్బుల్ గారు వెరీ హ్యాపీ అండి. ఇక దీనికి మన ఎడిటర్ గారు అందరూ చాలా బాగా కట్ చేశారు. వీళ్ళంతా టీం అందరూ చాలా కష్టపడి చేశారండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు అందరు చాలా మంచిగా తీసినారు. చెప్పిన దానికన్నా బాగా తీశారండి. మేము ఆల్రెడీ మూవీ చూసాము, మాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చిద్దని ఆశిస్తున్నాం. ఇక థియేటర్స్లో కలుద్దామండి అందరు కలిసి. ఇంకోటి సక్సెస్ మీట్లో కూడా కలుద్దామా మధ్యలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మిస్టర్ హ్యాండ్సమ్ అర్జున్ అంబటి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా అందరి గురించి మాట్లాడేశారు, పెద్దగా మాట్లాడాల్సింది ఏం లేదు. డైరెక్టర్ గురించి చెప్తాను. ఏ డైరెక్టర్కైనా ఒక మూవీ చేయాలంటే ప్లానింగ్ లేకపోతే ఇట్లా షెడ్యూల్ చేసుకుని ఇలా ఉంటుంది. కానీ ఈయన మాత్రం ప్లానింగ్ డైరెక్టర్ కాదు, స్పాంటేనిటీ డైరెక్టర్ అనమాట. ఎవరైనా స్టోరీకి లేకపోతే డైరెక్టర్కి సింక్ అవ్వడం కాదు, మేము ఈయనకి సింక్ అవ్వాలి. స్పాంటేనిటీగా స్పాట్లో ఏ డెసిషన్ తీసుకుంటే బ్రో ఇలా వెళ్దాం బ్రో అది కాదు బ్రో మనం ఈ సీన్ అనుకున్నాం కదంటే కాదు ఇదే, అలా సింక్ అవ్వాలి. లేకపోతే ఏదైనా ఫిక్స్ అయ్యి వెళ్ళామంటే ఆ రోజు చేయలేము అనమాట. స్పాంటేనిటీ డైరెక్టర్ అనమాట. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్ గారు, మీరు ఇలాగే ఎన్నో మంచి సినిమాలు తీయాలి, అలాగే వాటిలో మాకు కూడా ఇంకా ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్, అంటే పూర్ణ గారు పర్ఫార్మెన్స్ ఎప్పుడు టీవీ మీద చూడడమే కానీ నేను ఎప్పుడు చేస్తాను అనుకోలేదు, థియేటర్స్లో చూడడమే. కానీ థియేటర్లో చూసినప్పుడు అరే భలే చేస్తుందిలే అనుకున్నాం, కానీ లైవ్లో మేము చూసినప్పుడు ఇదే మా ఎక్స్ప్రెషన్, ఇదే ఎక్స్ప్రెషన్ లైవ్లో మాది. అంత హార్డ్ వర్కింగ్ ప్లస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇంకా యాక్టింగ్ గురించి చెప్పాల్సింది లేదు, చూడాల్సిందే. అలాగే కమింగ్ టు వలీ గారు అండ్ రాకేందు మౌలి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు అండ్ మా ఎడిటర్ మనీ గారు. ఐ హోప్ ఈ ఫిలిం మా అందరికీ సక్సెస్ అలాగే ఒక మంచి పాత్గా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పూర్ణ గారు. అందరికీ నమస్కారం. నిజంగా ఒక చాలా బ్రేక్ తర్వాత, ఈ కరోనా అన్ని తర్వాత వెన్ యూ కమ్ అండ్ స్టాండ్ హియర్, నిజంగా భయంగా ఉంది మీడియా చూసి. ఏదో కొత్తగా. నిజంగా నాకు మైక్ స్టేజ్ అంటే భయం. డాన్స్ చేయడం ఓకే, బట్ మైక్ అండ్ స్టేజ్ ఐఎమ్ వెరీ స్కేర్డ్. ఐ ఆల్వేస్ సే బిగ్ హ్యాట్స్ టు ది యాంకర్స్ బికాస్ దే డూ ద గ్రేట్ జాబ్ అండ్ స్పాంటేనిటీ చాలా కావాలి. సో నిజంగా ఏం చెప్పాలో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ నో ఇట్ ఇస్ అ వెరీ షార్ట్ పీరియడ్లో because I'm shooting for a film with Mishkin sir. So tomorrow kuda naaku oka trailer launch undi, and thanks to my team. Inta tondraga ninna evening I told I'm coming and they planned. Thank you Kalyan garu, Rizwan garu, thank you so much. I know I tortured a lot, but thanks a lot. Coming to Sundari, seriously ఒక తెలుగు ఇండస్ట్రీలో కానీ ఏదైనా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ సెంట్రిక్ మూవీ చేయడం
అండ్ ప్రొడ్యూసర్ ఒప్పుకోవడం ఇస్ వెరీ డిఫికల్ట్ because we always say it's a hero dominating industries everywhere. So అప్పుడప్పుడు ఒక్కొక్క హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం రావడం ఇట్స్ వెరీ షార్ట్ టైంలో. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ హీరోయిన్ సెంట్రిక్ అంటే ఒక ప్రొడ్యూసర్ ఒప్పుకోవాలంటే అది పెద్ద హీరోయిన్ ఉండాలి. ఐఎమ్ షూర్ దాట్ అనుష్క మ్యామ్ లాగా అంత క్రేజ్ ఉండాలి. సో ఐఎమ్ షూర్ లైక్ ఐఎమ్ అ వెరీ నార్మల్ హీరోయిన్. సో సో అలాగ ఒక హీరోయిన్ పెట్టి ఒక హీరోయిన్ సెంట్రిక్ మూవీ చేసిన రిజ్వాన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. అండ్ అది నాకు ఆ సుందరి టైటిల్ చేసిన డైరెక్టర్కి కూడా చాలా థ్యాంక్స్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాజ్ ఇట్స్ బీన్ 16 years of my career and still oka heroine centric film full film fully name Sundari have to carry it out. Ala script రావడం I always feel blessed. Thank you so much to the directors who thinks yeah I can do it. Coming to the Sundari, నాకు చాలా ఇష్టం ఈ క్యారెక్టర్. సౌరకతి ఒక ఫిలిం తమిళ్లో నాకు చాలా ఇష్టం, మిష్కిన్ సార్ ఫిలిము. అలాగే ఇప్పుడు తెలుగులో నిజం చెప్తే ఈ మూవీ తర్వాత సుందరి లాగా ఒక గర్ల్ నెక్స్ట్ లైఫ్లో నేను అవ్వాలి. ఐ యూస్ టు థింక్ లైక్ దాట్, సచ్ ఎన్ ఇన్నోసెంట్ గర్ల్. బికాజ్ ఇప్పుడు ఇలా మూవీ రావడం ఇస్ వెరీ డిఫికల్ట్, బట్ ఇలా మూవీ కూడా రావాలి. బికాజ్ ఇలా గర్ల్స్ కూడా ఉంది. జస్ట్ బికాజ్ న్యూ జనరేషన్ అయిపోయింది, అందరూ సిటీలు ఉంది. జనరేషన్స్ 2020, ఇట్ ఈస్ 2020 ఫర్ ద సిటీ పీపుల్, నాట్ ఫర్ ద విలేజ్ పీపుల్ కదా. సో అక్కడ కూడా ఇలా గర్ల్స్ ఉంది. సో అలాగ ఒక గర్ల్ స్టోరీ ఇస్ సుందరి. It's I'm sure it is not a big budget film all, so anta emi ledu. It's a beautiful story what is happening to this innocent girl coming from a village. Ante manchi songs, thanks to Suresh Bopali sir, manchi chala baagundi. అండ్ ఎడిటింగ్ మణి గారు చాలా బాగుంది. నేను చూసి ఇట్స్ మీ అలాగే ఉంది. అండ్ ఐ హ్యావ్ టు సే బిగ్ థ్యాంక్స్ టు మై కెమెరామ్యాన్ సార్, సినిమాటోగ్రాఫర్ బాల్ సార్. ఇస్ లైక్ ఏదైనా షార్ట్ పెట్టే టైంలో హీ విల్ మేక్ ష్యూర్ దాట్ నా ఏ సైడ్ బాగుంది, ఎక్కడ చూస్తే నేను బాగుంది, అంత కాన్సన్ట్రేషన్. లైటింగ్ కూడా నిజంగా దిస్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, సీరియస్లీ. అండ్ ఐ టాక్ అబౌట్ యూ లేటర్. వల్లి సార్, యాక్చువల్లీ వల్లి సార్లో ఒకరోజు మంచి పాయసం స్వీట్ అన్ని ఇచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మౌలి గారు, వి మిస్ యూ మౌలి గారు. వీ హ్యాడ్ అ గ్రేట్ ఫన్ ఆన్ ద సెట్ బికాజ్ ఎస్పెషలీ ఈస్ అ తమిళియన్. నాకు తమిళ్ అంటే చాలా తెలుసు, నా తెలుగు ఇప్పుడు ఐ నో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో మౌలి గారు, థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు మై హీరో అర్జున్, నిజంగా రిజ్వాన్ గారు తప్పుగా చెప్పాను, నేను అంత హైట్ లేవు, నేను నిజం హైట్ ఇంతే. సో టు మ్యాచ్ విత్ దిస్ గై వాజ్ వెరీ డిఫికల్ట్. సీరియస్లీ, దిస్ ఇస్ మై స్టూల్. సీరియస్లీ అప్పుడప్పుడు నేను రన్నింగ్ షాట్లో లేదా హిట్టింగ్ షాట్ టైంలో సమ్టైమ్స్ కెమెరామ్యాన్ ఈ హైట్లో ఇంకొక దే విల్ యూస్ టు పుట్. సో టు మ్యాచ్ విత్ మై హీరో వాజ్ వెరీ డిఫికల్ట్. బట్ నాకు అవును మూవీలో హర్ష చాలా కంఫర్టబుల్ అయింది. లైక్ ఆ పేర్ చాలా చూడడానికి యుల్ సే ఇట్స్ నైస్. అలాగే అర్జున్తో ఇట్ వాస్ వెరీ నైస్ టు వర్క్ విత్ హిమ్, ఆ కంఫర్టబుల్ జోన్. అండ్ నిజంగా మూవీ తర్వాత యూ విల్ లవ్ హిమ్ సో మచ్. చాలా సర్ప్రైజెస్ ఉంది. అండ్ హీ ఆల్సో డిడ్ అ గ్రేట్ జాబ్. ఒక సీన్, ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంది ప్రీ క్లైమాక్స్లో. ఐ థింక్ హీ డిడ్ ఇన్ వన్ టేక్. అంత బాగా చేశాను అర్జున్ గారు. అండ్ ఎస్, థ్యాంక్ యూ. ఇంకా అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. లైక్ అందరూ ట్రైలర్ లాంచ్ చేయడం, ఇట్ ఈస్ వెరీ గుడ్. ప్రెస్ నా లైఫ్లో, నా కెరియర్లో కూడా ఇది ఫస్ట్ టైం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై మేనేజర్ కళ్యాణ్ గారు. అంటే హీ ఓన్లీ గెట్స్ మీ సమ్ గుడ్ ఫిల్మ్స్. లైక్ హీరోయిన్ సెంట్రిక్ అంటే హీ విల్ సే పూర్ణ గారు చేయడం బాగుంటుంది. సో హీ సేస్ దాట్. సో నాకు 2 కళ్యాణ్ గారు కూడా ఉంది, మై మేనేజర్ అండ్ మై డైరెక్టర్. సో వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలా మూవీ కూడా రావాలి. సో అన్ని హీరోయిన్స్, యాజ్ రిజ్వాన్ గారు సెడ్, పెద్ద హీరో రావడం, ట్రైలర్ లాంచ్ చేయడం, మోర్ దెన్ దాట్ దిస్ big heroes or big heroines and everything has become just because of the audience and media. These are the 2 people. So it is in your hands.
ఒక ఫిల్మ్లో కొన్ని తప్పు కూడా ఉంటుంది. అది అంత పెద్ద తప్పుగా థింక్ చేయకుండా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా 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 ఇంపార్టెంట్ ఈ టైంలో. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బీ సేఫ్. ఇప్పుడు కూడా మాస్క్ ఎవరు అప్పుడప్పుడు ఎవరు పెట్టలేదు. సో ప్లీజ్ బీ సేఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Okay, I wanted to say thanks to my whole team, my staff, the unit, everyone, because trailer release ayindi. So next will be the film. I don't think so. So andarki unit lo na andarki thank you so much, because our time lo shoot cheyadam was very difficult because lot of restrictions undi, and andaru chala concentrate ga costumer kani from the food department, everyone of this film, thank you so much andi. సో స్వీట్ ఆఫ్ యూ పూర్ణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే మనం సుందరి ట్రైలర్ లాంచ్ చేసాం. ఖచ్చితంగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీ నేను ఎడిటింగ్ ఫైనల్ కట్ చూశాను. షూర్ చాలా బాగుంది పద్ధతిగా మూవీ. ఇది నెక్స్ట్ అన్నోన్ సాంగ్ కూడా మీరు చూసారు. ఇది సురేష్ బొబ్బిలి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా రాకెట్ మోహన్ గారు మంచి లిరిక్స్తో చాలా బాగా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ కమింగ్ డిఓపి గారు బాలరెడ్డి గారు, ఈ ఆల్సో ట్రావెల్ విత్ ఫ్రమ్ లాస్ట్ 2 years. చాలా మంచి ఫోటోగ్రఫీ, సినిమా ఫోటోగ్రాఫర్. ఆల్ ది బెస్ట్ ఫర్ హిమ్. అండ్ కమింగ్ టు ఇన్ దిస్ మూవీ అర్జున్ అంబటి గారు పెర్ఫామ్ చేశారు. ఆఫ్టర్ మై సీయింగ్ ద ట్రైలర్ చాలా ప్యాషన్గా పెర్ఫామ్ చేశారు సార్. నెక్స్ట్ పూర్ణ గారు, అవును మూవీ తర్వాత ఎక్స్ట్రీమ్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది సుందరిలో. షూర్లీ అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను థియేటర్స్లో. నెక్స్ట్ కమింగ్ టు కళ్యాణ్, నాటకం దగ్గర నుంచి మాతో ట్రావెల్ అవుతున్నారు లాస్ట్ 3 years నుంచి. సో ఈ మూవీ ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఎడిటింగ్ మణికాంత్ గారు, ఈ ఆల్సో ట్రావెలింగ్ ఫ్రమ్ లాస్ట్ 3 years. షూర్గా చాలా బాగా ఎడిట్ చేశారు. సో ఫైనల్ కట్ చాలా బాగుంటుంది. సినిమా మూవీ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అండ్ రిజ్వాన్ గారు, మా బ్రదర్, he also supported me from in movies from last 3 years. Oh, we always will be together in the movie industry. And ఖచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ లైన్ ప్రొడ్యూసర్ వలీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఫంక్షన్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సుందరి ఇలా ఉందంటే దీనికి కారణం ముఖ్యంగా మన రిజ్వాన్ గారు అండ్ కళ్యాణ్ అన్న గారు. ఆయన డైరెక్టరే కాదు, నాకు ఒక బ్రదర్ లాంటి వాడు. యాక్చువల్లీ కరోనా గేట్లు అలా ఎత్తేయగానే నన్ను తీసుకొని కార్లో వేసుకొని ఇంకా బయలుదేరాడండి మా అన్న. సుందరి తీసేయాలి. వాస్తవానికి ఏంటంటే కరోనా తర్వాత, ఈ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ఫస్ట్ స్టార్ట్ అయిన మూవీ అండి ఇది. ఎంతోమందికి అన్నం పెట్టిన మూవీ ఇది. దీనికి మాత్రం ఖచ్చితంగా రిజ్వాన్ గారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇకపోతే మా సుందరి గారు, పూర్ణ గారు, సెట్లో ఆమె యాక్టింగ్, ఆమె నటనలో ఉండే న్యాచురాలిటీని చూస్తే మత్తిపోతుందండి. ఎలా ఉండేదంటే ప్రతిరోజు సెట్లో కాంపిటీషన్ నడిచేదండి. మా అర్జున్ గారికి, మా పూర్ణ గారికి మామూలుగా ఉండేది కాదు. పొద్దున వచ్చినప్పటి నుంచి ఇంకా సాయంత్రం వెళ్ళేంత వరకు కూడా అసలు ఆ యాక్టింగ్ చూసి నేను, డైరెక్టర్ గారు అసలు మామూలు కూడా ఆశ్చర్యపోయేవాళ్ళం. రోజు మేము అనుకుంది ఇంకా ప్రతిరోజు రోజుకి వస్తుంది. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు చాలా బాగా ఇచ్చారు. ఇంకా మా ఎడిటర్ మణికాంత్ గారు, వాళ్ళ ఎడిటర్ గారు, డైరెక్టర్ గారు నేను కూర్చుంటే రాత్రి ఆటోమేటిక్గా పొద్దున్నే సూర్యుని చూపించేస్తారు వాళ్ళు. అందులో డౌట్ ఏం లేదు. వారికి ఇంకా అదండి, ఎంతో బాగా ప్రమోషన్ చేస్తున్న మా ఖుషి గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అందరికంటే ఇంపార్టెంట్ మా బాలరెడ్డి కెమెరామెన్ గారు అనుకొని ఒక గొప్ప అందాన్ని తీసుకొచ్చారు ఈ సినిమాకి. ఆయన ఈరోజు ఈ ఫంక్షన్కి రాలేదు, కానీ ఇక్కడ ఉంటే చాలా బాగుండేది. సో ఓవరాల్గా థ్యాంక్ యూ అండి. మా కళ్యాణ్ అన్నకి, మా రిజ్వాన్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చినందుకు. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్
హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ పూర్ణ. హెచ్ఎంటీవీ 12 ఇయర్స్ కంప్లీట్ అయింది. 12 ఇయర్స్ అంటే ఇట్ ఇస్ అ హ్యాట్రిక్ కదా, నెక్స్ట్ 13 ఇయర్స్. సో కంగ్రాచులేటింగ్ హెచ్ఎంటీవీ, ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా 13, 14, 15, 16, 18 ఎలా ఎంత 23,000 ఇయర్స్ వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్. ఓకే, హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ పూర్ణ. హెచ్ఎంటీవీ 12 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇట్ ఈస్ లైక్ very big achievement. 12 years ante it is not a small achievement. So stepping to 13 years ante congratulating all the very best. Inka ilage successful la vellali. All the best.